ఇప్పుడు దివ్యల మాధురి అక్క, అక్క అంటే బావుంటది. ఆవిడ కూడా అక్కే. ఆ! పెద్దక్క. ఆవిడ సరే ఇప్పుడు ఆవిడకి నచ్చిన విధిలో సరే మొదటి భర్త నచ్చకపోవడమో, లేకపోతే కొన్ని విధి విధానాలు ఏమో సరిగ్గా ఉండకపోవడమో ఏమో, ఆవిడ పాపం దువ్విల శ్రీనివాస్ గారిని ముందరేమంటే మేము ఫ్రెండ్స్ హ్మ్. అని చెప్పేసన్నారు. దాని తర్వాత ముదరంగా నా లవరు, మేము స్నేహితులము, లవర్లమైపోయాము, ప్రాణానికి ప్రాణము. ఇప్పుడు బిడ్డను కనే స్థాయికొచ్చాము అని యూట్యూబ్‌లో కొన్ని వార్తలైతే హల్చల్ చేస్తా ఉన్నాయి. సో, అవును. ఎంత వరకు వాస్తవమే గానీ వాస్తవం అనంటే కొన్ని ఆవిడ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయి కదా! అయ్యో! వాస్తవేనండి. వాళ్ళు బహిరంగంగా వాస్తవేనా? ఒప్పుకుంటున్నారు. ఆ! జస్ట్ విడాకులొస్తే ఆ! పెళ్లి చేసుకుందామని ఓకే. చూస్తున్నారు వాళ్ళు. విడాకులొస్తే పెళ్లి చేసుకుంటారు. ఓకే. సో, ఆ దివ్యల మాధురి గారికి ముగ్గురు పిల్లలంట. ఆడపిల్లలంట. ఈయనకి ఇద్దరు ఆడపిల్లకాయలు. సో, ఎవరు హుహు. శ్రీనివాస్ హ్మ్. అన్నకి కూడా హ్మ్. ఇద్దరు ఆడపిల్లకాయలు. సో, ఈ దివ్యల మాధురి చేసే చేష్టలకి ఇప్పుడు భర్త అనేవాడు పాపం వాడేమన్నా కొట్టి, తిట్టి, తాగుబోతులు అయ్యుండి చేస్తున్నాడంటే అది లేదు. సో, హ్మ్. అతనేడో అమెరికాలో సంపాదించి డబ్బులు పంపిస్తున్నాడు. సో, అతను నా భార్య దేవత, నా భార్య మరో అవును. సీతాదేవి అని చెప్పి అవును. గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆ మాటని ఈమె కాపాడిందా అండి? ఆళ్ళ భర్తకి విలువైన ఇచ్చిందా? ఇవ్వలేదు. సో, ఓకే. సరే నువ్వు యాడైనా సావు, ఏమైనా చేసుకో మాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపిచ్చారు మీరు. ఆయన ఒరేయ్ నాయన శాస్త్రీయబద్ధంగా మీలాగా విడాకులు తీసుకోకుండా కలిసి పిలకాయలు కనట్లేదురా బాబు. నేను డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకొని ఏదైతే అవును. శాస్త్రీయబద్ధంగా నేను పెళ్లి చేసుకున్నాను నాయన అని చెప్తే అదే పనిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి జగనన్న దగ్గర నుంచి కింద పనిచేసే కార్యకర్తల వరకు ఇదే మాట మాట్లాడితే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రోజైనా ఇది మాట్లాడడం తప్పు అని చెప్పేసి అన్నావా? పార్టీ యొక్క నాయకుడిని బట్టే కదా కింద వాళ్ళు బిహేవ్ చేస్తారు. అదే విషయంలో ఈ దివ్యల మాధురి హ్మ్. ఇతను కూడా మాట్లాడాడు. నేను ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తాను శ్రీరామచంద్రమూర్తిని అని అన్నాడు. మరి ఏం చేసావు? నువ్వు ఇద్దరు బిడ్డలు రేపు వాళ్ళు పెళ్లికి కూర్చున్నారు. అల్లుళ్ళు మనవాళ్ళు పుట్టే సిచ్యువేషన్స్‌లో ఇది నీకు అవసరమా? ఇప్పుడు రేపు ఆవిడకి దివ్యల మాధురి అక్కకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రేపు ఆ ఆడపిల్లలు కూడా నీ గురించి నిన్ను చూసి నేర్చుకోవాలా? మా నాన్న ఏ తప్పు చేయకుండా మా మమ్మీ ఎందుకు వదిలిపెట్టేసింది? అంతే ఇంతేనేమో జీవితం అంటే. రేపు మాకు కూడా పెళ్ళిళ్ళు హ్మ్. అయిపోయిన తర్వాత వాడితో కూడా అవసరానికి ఉన్న రోజులు ఉండి తర్వాత వేరే వాడిని చేసుకోవచ్చేమో అని అనుకోరా? హ్మ్. అంటే వీళ్ళిద్దరు కలిపి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఉండాలనుకునే వాళ్ళు రైట్. లోపల ఎక్కడో ఉండండి. మీరు బయటికి మీడియాలోకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు ఎందుకు అని చెప్పి నేను ఆ రోజు పెట్టిన ఇదనమాట అది. అంటే వాళ్ళని తిడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నారు గదా! అంటే అంటే వాళ్ళ వ్యక్తిగత పరంగా మనకు అవసరం లేదు. హ్మ్. నువ్వు ఏదైతే ఇది మాట్లాడావో, నువ్వు ఇది మాట్లాడినప్పుడు మేము ఇది అది వల్గర్‌గా ఏం కూడా మాట్లాడలా. హ్మ్. నువ్వు ఈ విధంగా మాట్లాడావు కదా! ఆయన అన్ని కోర్టు పరంగా లీగల్‌గా నోటీసులు తీసుకొని అంత డైవర్స్ అయిపోయిన తర్వాత చేసుకున్నాడు కదా! అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మరి నువ్వు చేసేది ఏంటని చెప్పి మాట్లాడతారు కదా! ఆబ్వియస్‌లీ. అవునవునవును. కదా! మీరు పర్సనల్‌గా ఉండాలనుకున్నప్పుడు మీరు అవును. పర్సనల్ విషయాన్ని ఏం తీసుకొచ్చారు? బయటకు పెట్టేశారు. ఇప్పుడు ఎక్కడో నువ్వు పర్సనల్‌గా ఉండి తీసుకొచ్చి మాట్లాడితే అది తప్పు. అవును. అవునా కదా? రైట్. ఎక్కడో పలాని దువ్వెల శ్రీనివాసు, ఆ మాధురి ఆ దివ్యలో నాకు తెలీదు. ఎక్కడో రూమ్‌లో ఉంటే అవును. ఈ కెమెరా పోయి సీక్రెట్‌గా తీసి బయట పెడితే తప్పు ఎంటర్ అవును. మాది. కదా! నువ్వే రైట్. బయటకొచ్చినావు. అవును. నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వే ప్రాణం అన్నావు. పాపం పక్కన ఆవిడ ఉసురు కొట్టుకున్నావు. హ్మ్. అయన్నీ కానీ ఈ వాలంటైన్స్ డేకి వాళ్ళదే ప్రత్యేకమైన లవ్ స్టోరీ. అయినా 2 నాకు తెలుగు అర్థం రాష్ట్రాలు కాదండి. అలాంటి వాళ్ళని వాలంటీర్స్‌గా చూపిస్తారా? అలాంటి వాళ్ళు ప్రేమే ఏంటి ఏం గదండీ! సాధించారు? వాళ్ళు ప్రేమికులు ప్రేమనా గదా! అది? కామమా? ప్రేమనా కనిపిస్తుందా మీకా? ఏవండీ ఆయనకు ఫుడ్ గూడా లేకపోతే ఈమె లంచ్ బాక్స్ తీసుకెళ్ళి అబ్బబ్బబ్బబ్బా! ఫుడ్ ఇచ్చి ఆయన మనసు గెలుచుకొని నాకొద్దు. నేనొక ఎమ్మెల్సీని, నాకు నువ్వు ఫుడ్ పెట్టేదేంది? నాకు ఆల్రెడీ భార్య ఉంది. 2 బిడ్డలున్నారు. నా భార్య పెట్టకపోయినా నాకు 2 పెట్టద్దని అడిగే హక్కు శ్రీనివాస్ అన్నకి లేదా? హ్మ్. అడగలేడా? ఫుడ్ ఆయన వండుకోలేడా? తినకపోతే చచ్చిపోతారా? ప్రజల కోసం బతకాలి, ప్రజల్లోనే ఉంటాలి నేను అని చెప్పేసి మాట్లాడుతుంటాడు గదా! హ్మ్. మరి ప్రజల కోసం ఏంటి మీరు కూడా ఇంకొక పాకిని తగులుకోండి అని చెప్తారా? సారీ ఈ మాట అనకూడదు. వేరే వాళ్ళని తగులుకోండి అని ఓకే. చెప్పి నేర్చుకోవాలా? ఆయన ఆ! నియోజకవర్గ ప్రజలు? మీరు నేర్చుకోవాలనా? వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయరా? నేను చెయ్యనండి. నేను చెయ్యను. యాక్సెప్ట్ చేయను. ఓకే. వాళ్ళు 4 గోడల మధ్య జరగాల్సిన విషయాన్ని వాళ్ళెప్పుడు బయటపడాలా? నేను తప్పనట్లేదు. హ్మ్. ఆవిడకి ఏమి మిస్‌అండర్‌స్టాండింగ్ వాళ్ళ భర్తకొచ్చిందో, ఈయనకేం మిస్‌అండర్‌స్టాండింగ్ తప్పులు, బాధలు మీరు చెప్పారు గదా! అవన్నీ ఉంటే అదేలెండి. అవును. ఉండొచ్చు గూడా. అవును. ఎప్పుడు రావాలి బయటికి మీరు? అన్నీ క్లియర్ చేసేసుకొని, అప్పుడు వస్తే, అప్పుడు పలానా మా అన్న జెంటిల్‌మ్యాన్ రా బాబు! అన్నీ క్లియర్ చేసుకొనొచ్చాడు. సో, పర్వాలేదు. ఇట్లాంటివి కొన్ని పాటించాలి అనుకోని అందరూ పాటిస్తారు. ఇప్పుడు ఏం చూసి నేర్చుకోవాలి? దువ్వెల హ్మ్. మాధురి గారిని చూసి, శ్రీనివాస్ అన్న గారిని చూసి ఏం నేర్చుకోవాలి? హ్మ్. అది. సో, అంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదని నేర్చుకోకూడదు. అబ్బా! మీరు ఆ! ప్రతిసారి ప్రేమ అనకండి బాబా! అవునా? ఆ అయ్యో! ప్రేమ కూడా మలినం పడుతుంది. అంతేనా? అబ్బే! ఛీ! రోతగా ఓకే. ఉంది మరి. ప్రేమేంటండి ప్రేమ? ఓకే. ఈవిడకి 3 బిడ్డలు, ఆయనకి 2 బిడ్డలు. ఈ టైంలో ప్రేమ?
ఆ బిడ్డల కోసమని చూడొద్దా? రేపు ఆ బిడ్డలకు పెళ్లి చేసుకుంటారు ఎవరైనా? ఉమ్. ఏం కూడా పిల్లకాయలు కూడా అబ్బ పోలికి వస్తే బిడ్డలు వెళ్ళిపోతారని చెప్పేసి అనుకోరా? మినిమం సెన్స్ లేదా? మళ్ళీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంటే దేనికండి? తగలేసుకోనా? ఓకే. నాకు కోపం వస్తది అలాంటి మాటలు మాట్లాడితే. కూల్ కూల్ కూల్. అయితే మీరు ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయిపోయి ఇలా ఇలా అనండి ఒకసారి. నేను కూల్ గానే ఉంటానండి. ఉమ్. అలాంటి విషయాలు వచ్చినప్పుడు భలే బాధాకరం అనమాట. ఉమ్. మీరు ఒక పర్సన్ గురించి వ్యతిరేకించి వక్రీకరంగా మాట్లాడినప్పుడు అవును. మీరు కూడా దాన్ని అవలంబించాలి కదా! మీరు కూడా ఆ పద్ధతులు పాటించాలి కదా! మీరు పాటించినప్పుడు ఎందుకు మాట్లాడతారనేది నా పాయింట్. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె దాని నుంచి బయటకొచ్చి మళ్ళీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అతని కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా? చెప్పండి. జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా? రాజకీయ ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి, అంటే ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి 30 సవర్ల బంగారం తీసుకున్నాడు, మా అధికారు వస్తున్నాడు, 1,30,00,000 నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని, నగదుని, బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకి ఇస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి? తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా, వాళ్ళ కాళ్ళు విరిచేస్తా, ఏ పోలీసు వస్తాడు, ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా? పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు? ఇదేం అన్యాయం అసలు? ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ? ఇదే గత 5 ఏళ్లలో చూసుకుంటే ఫోన్లో దిశ యాప్ ని నొక్కిన, ఫోన్ ని షేక్ చేసిన, ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా, వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయంగా బతుకుతున్నారు. అరే ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు, ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు. ఈ లక్ష్మి గారి విషయమనే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై, చిన్న పిల్లలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయండి, ఎన్ని అన్యాయాలు జరిగాయి? కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా? మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోమ్ మినిస్టర్, ప్రచారాలకే పరిమితం అవుతున్నారు, ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది.
ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని సందర్భాల్లో. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తొక్కి పట్టి నార తీస్తాం, ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు, నారాలేదు. మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు. మహిళలకి అన్యాయం చేస్తే ఏం కాదులే అంటే వాళ్ళలో ఒక వణుకు, ఒక భయం అనేది తగ్గిపోయింది. ఎందువల్ల? ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల. గత 5 సంవత్సరాలు ఇలా లేదే. ఆడపిల్లల జోలికి రావాలంటే వణుకు పుట్టేది ఒళ్ళంతా. ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది, వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు, నేరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు. అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు. అయినా ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి. మళ్ళీ కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆగ మేఘాల మీద లక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేసారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లిపోయారు. మరీ గమ్మత్తుగా ఈ విషయాన్నైనా 3 రోజులు ముందే చెప్పారు. పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు, లక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు, చూసుకోండి కావాలంటే అని. ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. కరెక్ట్ గా 3 days తర్వాత. అంత కరెక్ట్ గా ఎలా తెలుసు మీకు? మీరే ప్లాన్ చేశారా? మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి, మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా? అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి పని చేయించుకోగల సత్తా మీకుంటే, అంత పలుకుబడి మీకుంటే, సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా, రాష్ట్ర మంచి కోసం వాడండి కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది కూటమి నాయకులు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా? అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి. అంతకంటే దారుణం ఏంటంటే అన్యాయం జరిగిన బాధితురాల్ని ఆదుకోకపోగా, అండగా నిలబడకపోగా, అసలు ఆమెని ఒక తేరుకోలేని ఒక సిచ్యువేషన్ లో పెట్టడం, అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే. ఇంకా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. విక్టిమ్ బ్లేమింగ్ అంటారు దీన్ని. ఇలా మీరు విక్టిమ్స్ ని బ్లేమ్ చేస్తూ ముందుకు పోతుంటారా? అంటే ఇది చూసి ఇంకొకళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరానా? మీ ధైర్యం? ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు వాడుకుంటున్నట్లంటే ఏ స్థితిలో ఉన్నామో, ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. అంతెందుకండి, డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆయన వెళ్ళి మాట్లాడలేదు. ఏంటండి మీరు రక్షణ కల్పించేది మహిళలకి? ఏంటండి మీరు ధైర్యాన్ని నింపేది మహిళలకి? ఒకటి మాత్రం బాగా అలవాటైపోయింది, ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం. ఎస్కేపిజం. ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం. నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి
సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. భయపడి ఎవరు వెనక్కి తగ్గరు. నాకు అసలు ఆమె ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూసిన అది ఎవరితో కూడా నాకు తెలియదు. అంటే అది మా కోసం మాట్లాడితే ఏదో ఫేమ్ వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది అంటే నేను కట్టుకున్న చీర విలువ కూడా చేయదు ఆమె. ఎందుకు అలాంటి మాట్లాడుతుందో, ఎవడో డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నాడో, మరి పవన్ కళ్యాణ్ ఏమిచ్చి మాట్లాడిస్తున్నాడో మరి నాకైతే తెలీదు. నా కోసం నీ కోసం నేను మాట్లాడుతున్నాను. నా కోసం ఒక ఆడదానిగా నా కోసం మాట్లాడాల్సిన అవసరం నువ్వేంటి? నువ్వు ఆడదానివేనా? ఇంకో ఆడపిల్ల కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఆడపిల్లవేనా? నువ్వు ఆడపిల్ల అయితే నా కోసం నువ్వు మాట్లాడతావు. నీకేంటి అవసరం నాతో మాట్లాడాల్సిన, నా గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? నీ బ్రతుకెంత నువ్వెంత? ఏదో చీప్ క్యారెక్టర్లు వేసుకునే అమ్మాయి ఒకటి విన్నాను. నీ బతుకెంత నువ్వెంత నా కోసం మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? నా కోసం ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు? నాతో కలిసి పుట్టావా? నాతో కలిసి ట్రావెల్ చేసావా? నా ఊరా నా వాడా అనేది ఏమని నువ్వు నా కోసం మాట్లాడుతున్నావు? నీకున్న అర్హత ఏంటి? నీకేమిచ్చి మాట్లాడిపిస్తున్నాడు మీ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటావా అనేది ఆమె పాయింట్. అదే పవన్ కళ్యాణ్ కంటే నీకేంటి? నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్ళావా? పవన్ కళ్యాణ్ ఊపిడి గట్టివా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ కోసం? నేనంటే నీకేంటి బాధ? ఇప్పుడు నీకేంటి పెయిన్ అండి? నీ కోసం మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడు. వాళ్ళ అభిమాని కార్యకర్త అయితే మీ పవన్ కళ్యాణ్ నీకు చెప్పాడా మాట్లాడమని? జగన్ మా అభిమాని. జగన్ గారు విమర్శిస్తూ మేము విమర్శించము. జగన్ కు నువ్వే విమర్శించు, నోరు మూసుకోమనండి, మేము విమర్శించు. జగన్ పోలీస్ అయితే ఎవరో మొన్న నాకు చూసిన ఎవరో వీడియోస్ పెట్టారు, ఈమె ఎవరో నీ కోసం మాట్లాడుతున్నారు. నాకు ఎవరో కూడా తెలియదు అసలు ఆమె. అసలు నేను ఎప్పుడు ఆమెను ఎక్కడ కూడా చూడలేదు. ఇదేదో వీడియోస్ పెడుతూ మాట్లాడడం చూసి ఏమేమో మాట్లాడేస్తున్నారండి. మీ ఇంటర్వ్యూలో ఒకసారి చూసాను, ఎవరో ఒక ఆమె ఏదోదో మాట్లాడేస్తూ ఉంటారు వచ్చి. ఆ కృష్ణకుమారి గారు ఏదోదో మాట్లాడేస్తుంటారు. ఇంకొక ఆవిడ మీతో ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ ఏదోదో మాట్లాడేస్తారు. సరదాగా ఉంటే ఆమె రహస్యాలు కూడా వెతికేసి బయట పెట్టేమంటే పెట్టేది. అంతే పెద్ద విచిత్రం కాదు. నోరు మూసుకొని నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ మేము మీ జోలికి రాము. అనవసరంగా మాట్లాడితే మాత్రం మీ మచ్చలు కూడా తీసేయాల్సి వస్తుంది. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటది. సభ్య సమాజానికి మా ఇద్దరం పెళ్లి చేసుకున్నామండి, మా ఇద్దరం ఒకరికొకరు కలిసి ఉన్నామండి, మా ఇద్దరం భార్యాభర్తలతో విడిపోయాం, గొడవలలో కలిసి ఉన్నాం. ఇది మా బతుకు. మేమేం మీలాగా 100 మందితో ఉండట్లేదు కదా. మా ఇద్దరం జెన్యున్ గా ఒకరికొకరు కలిసి ఉన్నాం. మీకేంటి పెయిన్ మధ్యలో? మీకేంటి ప్రాబ్లం? సభ్యసానికి ఏం సమాధానం ఇవ్వాలి? ఇంకెంత మేము ఇచ్చిన సందేశం మంచిగానే ఇచ్చాం. మేమిద్దరం గొడవలు పడి వచ్చాము. ఇంక ఇలాగ రిపీట్ అవ్వకుండా ఒకరికొకరు కలిసి మాకున్న ప్యాషన్ ని, మాకున్న మా ముందున్న ఏమంటారు మా గమ్యాన్ని చేరుకోవడానికి మా ఇద్దరం కలిసి స్ట్రాంగ్ గా ఉన్నాం. మంచిగా ఇదే ఇస్తున్నాం, మేము మంచి సందేశం ఇస్తున్నాం. తప్పేమి ఇచ్చాం. ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా, మీరు యాక్సిడెంట్ ని ఆత్మహత్య యత్నంగా చిత్రీకరించుకున్నారని. డిప్రెషన్ ఉన్నప్పుడు కార్ డ్రైవ్ చేశాను, యాక్సిడెంట్ అయింది. ఆ వాయిస్ ని ఫేక్ గా అది మాడ్యులేట్ చేశారు, ఫేక్ వాయిస్. దాని మీద అందుకే అది అప్పుడే పోయింది. ఆ వాయిస్ ఎవరు పెట్టారో ఏం పెట్టారో మాకు తెలీదు. దాన్ని చిత్రీకరించాల్సిన అవసరం కూడా లేదు. ఆ వాయిస్ నిజమైతే ఆ వాయిస్ కి ఈక్వలెంట్ గా కంప్లైంట్స్ కూడా ఉండాలి కదా. లేవే, మేము ఎక్కడ పలానా వాళ్ళు మాకు చంపించారని మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. వాయిస్ ఎలా నిజం అవుతుంది? దీన్ని ఆత్మహత్య లాగా చిత్రీకరించు అన్నట్టుగా మీరు దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వాలి కదా. చిత్రీకరిస్తే అయిపోదు. ఇప్పుడు మేము వాయిస్ ప్రకారం ఒకరి కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉండాలి కదా. ఎక్కడ ఏం కాలేదు, ఎవరితో మేము అనలేదు, కావాలని ఫ్యాబ్రికేట్ చేశారు. అది కూడా గొడవ జరిగిన 4 రోజుల తర్వాత వెంటనే రిలీజ్ చేశారు. ఉంపుడు గత్త మేము చెప్తున్నా, మొగుడు పిల్లలని నీకేంటి మధ్యలో నొప్పి? ఉంపుడు గత్తని పెడతావు, ఏం పెడతావు, నీకేంటి ప్రాబ్లం? నీకేంటి అంత ఇదిగా ఉంది? నువ్వు ఉంపుడు గత్తివా పవన్ కళ్యాణ్కి? అంత రెచ్చిపోతున్నావు, నువ్వు ఉంపుడు గత్తవై ఉంటావు. అంతేగాని మాకు అంత అవసరం ఏంటలేదు. మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ గా మేము ఉన్నాం. డైవర్స్ పిటిషన్ కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవించి డైవర్స్ కోర్టులో ఉండగా మీరు ఇట్లా కలిసి ఉండకూడదు కదా. అంటే ఎంతవరకు డైవర్స్ రాకపోయినా అంతవరకు మేము ఎలాగ ఉండాలా? మా లైఫ్ అలా కలిసి ఉండకూడదని కోర్టు ఆర్డర్స్ ఏం లేవు. వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకోవాలంటే డైవర్స్ అవ్వాలి. సహజీవనం అట్లా చేయొచ్చు, లీగల్. అదే కదా 497 లిఫ్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మగవాళ్ళకి చట్టాలు కొంచెం బాగా లేవండి. ఇప్పుడు వైఫ్ హెరాస్ చేస్తున్నా ఇతను డైవర్స్ ఇద్దామన్నా ఆమె ఇవ్వకపోయినప్పుడు ఇతను జీవితం అంతా నాశనం చేసుకోవాలని లేదు, ఇంకొకరితో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా మా ఇద్దరం మానసికంగా ఒకరికొకరు మేము అనుకున్నాం, మేము భార్యాభర్తలమే. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మన మనసాక్షిగా అగ్నిసాక్షిగా మేమిద్దరం భార్యాభర్తలమని మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా ఇద్దరు ఒక నిర్ణయం తీసుకుని మేము భార్యాభర్తలుగా మాత్రమే ఉంటున్నాం. దీన్ని ఎవరు తప్పుగా వక్రీకరించాల్సిన అవసరం లేదు. మీకు అలాంటి అవసరాలు ఉన్నాయేమో మీరు చూసుకోండి. మా ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండే, స్వామి సాక్షిగా మా ఇద్దరం భగవంతుని సాక్షిగా ఇద్దరం భార్యాభర్తలమే. దాన్ని ఎవరు మాకు తప్పు పట్టడానికి లేదు. మా బంధం మేము క్లియర్ గా ఉన్నాం.
ఇంక దీన్ని మీరు 100 క్వశ్చన్లు వేసి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మేమేమి ఎవరికి దువ్వాడు సినిమా ఉంపుడు గతిని కాదు, అతనికి ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము అగ్ని సాక్షిగా స్వామి సాక్షిగా మేము భార్యాభర్తలమే. నువ్వు అన్ని పాయింట్ అవుట్ నువ్వు ఎవరికో ఉంపుడు గతి అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావు, లేదంటే నోరు మూసుకొని ఉంటావు. అది జూనియర్ దువ్వాడ ఎప్పుడు? త్వరలో మేము బిజినెస్ కొంచెం సెటిల్ అయ్యాక. అంతేనా? వీరభోగ వసంతరాయలు లాగా వస్తాడా, ఎట్లా వస్తాడు? అంతగానే 555తో వస్తాడు. అంతే.